నమస్కారం. సో లత గారు, ఫస్ట్ రెసిపీ అద్దరగొట్టేశారు, సెకండ్ రెసిపీ దాల్ పాయసం అన్నారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారా? ఓకే. పాలు, పెసరపప్పు, బాదం దినుసులు, ఏలకాయ, నెయ్యి, చక్కెర. సో లత గారు, కావాల్సిన పదార్థాలు అన్నీ చూపించారు కదా, దాల్ పాయసానికి ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? దాల్ చేసుకున్నాను. ఇది కుక్కర్లో చేయాలండి. ఈ నెయ్యితో అంటే పాయసం నెయ్యితోనే బాగుంటుందండి. ఓకే. సో నెయ్యి వేడెక్కిందండి. బాదం, కాజు, ఇంకటి కర్బూజాతి, డ్రై ఫ్రూట్స్, ఏలకాయ అండి. ఓకే, ఇలాచి. సో పాపకి పాటలు నేర్పిస్తున్నారంటే మీరు కూడా పాడతారేమో అనిపిస్తుంది. లైట్గా నేను పాడేదే అంత నేర్చుకుంది అనుకోండి. సూపర్. అంటే పక్కనే టెంపుల్ ఉంది. ఓకే. టెంపుల్లో ఎక్కువ పాటలు పాడుతూ భజన్స్ చేస్తుంటాము. మాది ఒక టీం ఉందండి. మీకు ఒక టీం ఉన్నారా? భక్తి పాటలు పాడతాం. వెరీ గుడ్ అండి. రోజు లలిత శాస్త్రనామం చదువుతాం. ఇది చాలా బాగుంటుంది. ఓకే ఓకే. ఒక గెట్ టుగెదర్లా ఉంటుంది మాకు 7 నుంచి 8 వరకు. ఓకే. సో వేగుతున్నాయి కదా డ్రై ఫ్రూట్స్. అంటే మనం 1 కప్ దాల్కి 1 కప్ మిల్క్ తీసుకోవాలి, 1 కప్ షుగర్. ఓకే ఓకే. 1 కప్ అంటే అది యాడ్ అయిపోతుంది. సరిపోతే మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది తమిళనాడు వంటకం అన్నారు కదా? అవునండి. సో కంపల్సరీ ఏ పండుగ అయినా ఇది చేస్తారా? ఇది చేస్తాము. ఇంకోటి బెల్లంతో పాటు అది ఏమంటారు, బూర్లు చెప్తారు కదా తమిళలో. మా దాంట్లో అదే ఒక ఐటమ్, అది బెల్లంతో పాటు చేస్తాం. చక్కెర కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు దాల్ కూడా ఇప్పుడే వేసేద్దామండి. ఈ దాల్ కూడా కొంచెం నానబెట్టింది ఇందులో వేసేద్దాం. ఓకే. ఇది మూత పెట్టేద్దామండి. ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్ చాలు. ఇది ఓకే. సో లత గారు, బాగా ఉడికినట్టుంది కదా, చూద్దామా? ఉడికిందండి విషయం. ఓకే. బాగా దగ్గర పడింది. సర్వింగ్ బౌల్ తీసుకోండి. దాల్ పాయసం ఎలా ఉంది చూడండి. తప్పకుండా అండి. సో చూడడానికి భలే బాగుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తా. ఓకే. చాలా బాగుందండి, స్వీట్గా.